అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఎవరి మెహర్ బాబా. ప్రపంచంలోని అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాల వాళ్ళు ఎవరి రాకకై ఎదురు చూస్తూ ఉన్నాయో ఆ సత్య పదార్థమే మెహర్ బాబా. ఇది ఎవరి మెహర్ బాబా అనే దానికి క్లుప్తమైనటువంటి సమాధానం. అయితే కొంచెం వివరంగా మనం చెప్పుకోవలసి వస్తే, మానవుడు భగవదైక్యాన్ని పొందడానికి, అంటే తాను భగవంతుడను అనే అనుభవాన్ని పొందడం కోసము ఈ భూమి మీదకు వస్తూ ఉన్నాడు. అలాగే పరబ్రహ్మ నిరాకార రూపంలో ఉంటూ ఈ మానవుణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతడు తను పడేటువంటి ప్రయాసలో సహాయం చేయడానికి ఆయన ఆరాట పడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ స్థాయికి మానవుడు ఎదిగితే గాని పరమాత్మ సహాయం చేయలేడు. అలా కాకపోతే పరమాత్మయే మానవుడి స్థాయికైనా దిగి రావాలి. ఏదో ఒకటి జరగాలి రెండింటిలో. అలా మామూలు మానవుడి స్థాయికి పరమాత్మ దిగి రావడాన్ని అవతారము అంటారు. అంటే అవతారము అంటే క్రిందికి దిగి వచ్చినవాడు అని అర్థము. మనము ఎరిగినటువంటి రూపాలు, శ్రీరామచంద్రమూర్తి అలా వచ్చిన అవతారమే, కృష్ణ భగవానుడు అలా వచ్చిన అవతారమే, బుద్ధ భగవానుడు అలా వచ్చిన అవతారమే, జీసస్ ప్రభు, మహమ్మద్ ప్రవక్త వీళ్ళంతా కూడా అవతారమే. అంతేకాకుండా బాబా మరొక రహస్యాన్ని కూడా వెల్లడి చేశాడు. ఏ ఆత్మ అయితే తన స్వయం కృషి మీద తొలిసారిగా భగవదైక్యాన్ని సాధించిందో ఆ ఆత్మ సృష్టిలోని అన్ని జీవాత్మలకు తండ్రి పాత్రను పోషించే బాధ్యతను తీసుకుంటుంది. ఆ ఆత్మయే అనాదిగా అవతార పురుషుడిగా వస్తూ ఉంటుంది అని బాబా వివరించి చెప్పారు. అంటే అవతారము అనేది కరెక్ట్, అవతారులు అనేది తప్పు. ప్లూరల్ లేదు అసలు దానికి. ఒకే ఆత్మ రాముడిగా వచ్చింది, ఒకే ఆత్మ, అదే ఆత్మ కృష్ణుడిగా వచ్చింది, బుద్ధుడిగా, జీసస్ గా, మహమ్మద్ గా, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చింది. చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు బాబా. అంటే మెహర్ బాబా అంటే మళ్ళీ వచ్చిన శ్రీరామచంద్రమూర్తి, మళ్ళీ వచ్చిన కృష్ణ భగవానుడు, మళ్ళీ వచ్చిన బుద్ధ భగవానుడు, మళ్ళీ వచ్చిన జీసస్, మళ్ళీ వచ్చిన మహమ్మద్. ఎంత స్పష్టంగా బాబా చెప్పారు. అయితే ఇంకా బాబా చెప్పారు, ఎప్పుడు కూడా అవతార పురుషుడు అంటాం మనం. అంటే అవతారం ఎప్పుడు పురుష దేహములోనే ఆవిష్కరింపబడుతుంది అని చెప్పారు. ఇంకా ఒక అవతారమునకు మరొక అవతారమునకు మధ్య విరామం ఎంత ఉంటుందనేది కూడా బాబా స్పష్టంగా వెల్లడి చేశారు. ఏమన్నారంటే 700 ఏళ్లకు తగ్గకుండాను 1400 ఏళ్లకు మించకుండాను ఈ విరామము ఉంటుంది అని చెప్పారు బాబా. అయితే అవతార పురుషుడు వచ్చి ఏమి చేస్తాడు ఒక్క మాటలో మనం చెప్పుకుందాం. ఒక చిన్న ఉదంతం ద్వారా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఆసామి ఒక చిన్న ఊర్లో ఉంటూ ఉండేవాడు. అతనికి ఒక 6-7 ఏళ్ల వయసు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. ఇతను చాలా మల్టీ మిలియనియర్, అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు సిటీలో, ఢిల్లీ లాంటి సిటీలో ఉంటూ ఉండేవాడు. తన బిడ్డని మాత్రం తన ఊళ్ళోనే చదివిస్తూ ఉండేవాడు. తనకు మిత్రుడైన ఒక 5గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ సంరక్షణలో ఈ పిల్లవాడిని ఉంచాడు. కానీ ఎంత వ్యాపారంలో తల మునకలై ఉన్నా కూడా రాత్రి ఆ మాస్టర్లతో మాట్లాడుతూ ఉండేవాడు. మా బిడ్డ ఎలా ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడా, ఆరోగ్యం బాగుందో, ఎంత డబ్బు కావలసినా మీరు సందేహించకండి, సంకోచించకండి అని చెప్తూ ఉండేవాడు. ఎంత డబ్బైనా పంపిస్తూ ఉండేవాడు. పాపం అతను ఏడాదికి ఒక్కసారి తన బిడ్డను చూడడానికి వెళుతూ ఉండేవాడు. ఇక ఒక వారం రోజుల్లో తను వస్తాననగా ఈ ఉపాధ్యాయులకు ఫోన్ చేసి చెప్పాడు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నాను మాస్టర్ నేను అని. సరే ఆ ఉపాధ్యాయుల ఆ కుర్రవాడితో చెప్పారు, నాయన మీ నాన్న వస్తున్నాడు వచ్చే వారం అని చెప్పాడు.
ఏడాదికి ఒక్కసారే వచ్చే నాన్నని ఆ పసివాడు గుర్తు పెట్టుకోలేడు. సరే, ఎందుకని వాడు పసివాడు కదా, వాడి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఆశ్చర్యపోయాడు ఎవరైనా అని. సరే, వారం అయ్యేటప్పటికి తండ్రి వచ్చేసాడు. ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు తన బిడ్డని. ప్రేమ కురిపించేస్తున్నాడు బిడ్డ మీద. ఆ బిడ్డ మాత్రం ఎవరితను ఎంత ప్రేమ కురిపిస్తున్నాడు నా మీద అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మీరు నా తండ్రి అని నాకు అలాగా తెలుస్తుంది, రుజువులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. చూసారా, పరమాత్మ ఎవరిని ఉద్ధరించడానికైతే ఎంత కష్టాన్ని తన భుజం మీద వేసుకున్నాడో, రక్తమాంసములతో కూడిన దేహాన్ని వేసుకున్నాడో, ఆ వ్యక్తులే తను ఎవరు అని ప్రశ్నిస్తే ఎంత బాధపడతాడైనా. అందుకే బాబా అన్నారు, నేను సర్వజ్ఞుణ్ణి అయ్యుండి కూడా నాకు లోటు లేనిది ఏది కూడా లేకపోయినప్పటికీ కూడా నా సొంత బిడ్డలే నన్ను గుర్తించలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్ అన్నారు బాబా. అంటే నీవు నన్ను గుర్తించకపోవడమే నాకు బాధ అన్నారు. సరే, ఆయన మరి ఈ కుర్రవాడు గుర్తుపట్టే వరకు ఉండిపోలేడు కదా, ఒకరోజు ఉండి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు తర్వాత బ్యాంకుకు వెళ్ళాడు, ఎవరో మాస్టర్ని తీసుకొని. అక్కడ పాస్బుక్ ఇచ్చి నా బ్యాలెన్స్ ఎంత ఉందని అడిగితే 1,00,000 ఉందన్నారు. లేదండి, 1000 రూపాయలే ఉండాలి నాకు అన్నాడు. లేదు, నిన్న ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన పాపం మీ నాన్నట, నువ్వు గుర్తుపట్టలేదట, నువ్వు గుర్తు పట్టకపోయినా నీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేశాను, అవసరం వచ్చినప్పుడు వాడుకొని ఇవ్వమని చెప్పి ఆ అకౌంట్ లో వేసి వెళ్ళిపోయాడు. ఇది అవతార పురుషులు చేసేది. తన బిడ్డలు తనను గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రయోజనాన్ని మాత్రం పూర్తిగా ఇచ్చే వెళతాడు ఆయన. ఇది మెహర్ బాబా ఎలాగో అవతారుడు, ఎవరు ఆయన అంటే ఇది క్లుప్తంగా. అవతార్ మెహర్ బాబాకి జై.